మరొకసారి మీ అందరికీ హ్యాపీ మదర్స్ డే తెలియజేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. నిజంగా తల్లి బాధ్యత చాలా గొప్పది. ఎందుకంటే కొన్నిసార్లు తల్లులు కఠినంగా ఉండొచ్చేమో, కానీ వారి కఠిన వెనకాల ఎంతో ప్రేమ దాగి ఉంటుంది. కొన్నిసార్లు పక్షిరాజు కూడా తన పిల్లల్ని నేర్పించడం కోసం ఎత్తైన స్థలంలోకి తీసుకువెళ్ళి ఆ ఎత్తైన ప్రదేశం నుంచి వాటిని జార విడిచినప్పుడు పిల్లలు అనుకుంటాయంట, మా అమ్మ చక్కగా ఇంత ప్రేమగా ఇన్నాళ్ళు మమ్మల్ని చూసుకుంది, మాకు ఏ ఆహారం కావాలంటే ఆహారం తీసుకొచ్చి ఇచ్చింది, కానీ మా అమ్మ ఇంత కఠినంగా ఉంటుందని నేను ఎప్పుడు అనుకోలేదని చెప్పేసి అవి పైకి వెళ్ళిపోయినాక అవి వదిలేస్తే మనసులో బాధపడినాయి అంట. అయినా తల్లి అవి ఎగరలేనప్పుడు వాటిని మళ్ళా పట్టుకుని మళ్ళా ఇంకా పైకి తీసుకెళ్ళంట. మాటి మాటికి ఏం చేస్తుంట, వాటిని పైనుంచి జార విడుస్తున్నప్పుడు అవి రెక్కల చాపటం, రెక్కలతో అవి ఎగరటం ప్రారంభించటం నేర్చుకుంటాయంట. అప్పుడు అవి ఎగరటం నేర్చుకున్న తర్వాత వాటికి చాలా బాగుంది అనుకుంటూ అవి నేర్చుకున్న తర్వాత నిజంగా మా అమ్మ భలే ట్రైనింగ్ ఇచ్చిందే, మా అమ్మ భలే నేర్పించని చాలా సంతోషిస్తాయి. అలాగే ఒక తల్లి వెనకాల ప్రేమ ఉంటుంది, ఆ కఠినం వెనకాల నిజంగా అది చాలా మృదుత్వం కూడా ఉంటుంది. కాబట్టి పిల్లలు మా అమ్మ ఇంత కఠినంగా ఎందుకు మాట్లాడుతుంది అనుకోకూడదు, కానీ ఆ కఠినత్వం వెనకాల ఏముంటుంది, ప్రేమ కూడా ఉంటుంది. బైబిల్స్ ఉన్న వాళ్ళందరూ కూడా ఒకసారి దేవుని వాక్యం చూద్దాం. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 11-12 వచనాలు ఎవరైనా మైక్లో చదివి నాకు సహాయం చేయండి. అయితే వారు ఆలకింపనులక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకునిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపత్యగు యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకునిరి గనుక సైన్యములకు అధిపత్యగు యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదికి వచ్చెను. చాలు చూడండి, ఇక్కడ 12వ వచనం మళ్ళీ చదువుతున్నాం. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరేపణ చేత తెలియజేసిన మాటలను తాము వినకుండానట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొని గనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చెను. దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలను బానిసత్వం నుంచి వాళ్ళు విడిపించిన తర్వాత వాళ్ళు దేవుని యొక్క సన్నిధికి వాళ్ళు వెళ్ళాలని, వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలని, అలాగే వాళ్ళందరూ కూడా దేవుని ప్రేమ కలిగి ఉండాలని వాళ్ళతో ఎన్నోసార్లు మాట్లాడుతున్నాడు. కానీ తన బిడ్డలు వాళ్ళు దేవుని యొక్క మాటలు వినకుండా హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి అన్నారు. అక్కడ అంటే హృదయాలను ఏం చేస్తున్నారు, కఠినపరుచుకున్నారు అన్నాడు. అంటే దేవుడు తన ప్రజలతో ఏం చెప్తున్నాడు, మీ హృదయాలను కఠినపరుచుకున్నారు. ఈరోజు నేను చెప్పబోయే వాక్య భాగముల నుంచి కూడా ఏమంటే, మీ హృదయములను కఠినపరుచుకొనవద్దు. పక్కనతో చెప్పండి, అన్న మీ హృదయాన్ని కఠినపరుచుకోవద్దు. పక్కనతో చెప్పండి, అక్క మీ హృదయాలను కఠినపరుచుకోవద్దు. అంటే కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా తెలియకోకుండానే హృదయంలో ఏముంటుందంటే కఠినత్వం ఉంటుంది. నిజమే, ఎందుకంటే తల్లి మనసులో కఠినం వెనకలు ఏం దాగి ఉంటుందని చెప్పాను, ప్రేమ ఏముంటుంది, ప్రేమ చాలా దాగి ఉంటుంది. తను మనసును చాలా నిబ్బరపరుచుకుంటుంది. కొన్నిసార్లు మనల్ని కఠినంగా మాట్లాడినా, తిట్టినా, ఒకవేళ కొట్టినా తల్లి వెనకాల ఆ యొక్క కఠినత్వం వెనకాల ప్రేమ అనేది చాలా దాగి ఉంటుంది. అలాగే యేసుప్రభువారు కూడా కొన్నిసార్లు దేవుడు నన్ను ఎందుకు కరుణించట్లేదు, నా జీవితంలో నా పరిస్థితులు ఎందుకు మారట్లేదు అనుకోవచ్చేమో, కానీ మనకు నేర్పించడానికే దేవుడు ఏం చేస్తాడు, కొన్నిసార్లు మన ఎడల కొంచెం కఠినత్వాన్ని చూపిస్తూ ఉంటాడు. అవునండి, దేవుడు తన్ను ప్రేమించి వారిని ఏం చేస్తాడంటండి, గద్దించి శిక్షిస్తాడు. నిజమే, తల్లిదండ్రులుగా మన బాధ్యత మన బిడ్డలను సన్మార్గంలో పెట్టడమే. అలాగే దేవుడు కూడా తన బిడ్డలైన వారిని ఏం చేస్తాడంటే అనేక సార్లు కూడా వాళ్ళని శ్రమలకు అప్పగించాడు. మీకు తెలుసు, బబులోని చెరకు వెళ్ళడానికి కారణం ఏంటో తెలుసా, వాళ్ళ మాట వినకపోవటం వలన
దైవజనులైన ప్రవక్తల ద్వారా, మోషే ప్రవక్త ద్వారా, అలాగే ఇర్మియా ప్రవక్త ద్వారా, ఆమోసు ప్రవక్తల ద్వారా వాళ్ళు చెప్పినా సరే వాళ్ళ హృదయాన్ని ఏం చేసుకోరంటే కఠినపరుచుకోబట్టి బబులోని చెరలో 70 సంవత్సరాలు వాళ్ళు బానిసత్వంలో ఉండటానికి కారణం. అలాగే యెరూషలేము యొక్క ప్రాకారాలు పడిపోవటానికి, అలాగే యెరూషలేము గుమ్మములు కాలిపోవటానికి కారణం ఎవరు? ఎంతోమంది ప్రవక్తలు వాళ్ళు చెప్పిన మాటను వాళ్ళు వినకుండా వాళ్ళ హృదయాలని కఠినపరుచుకోబట్టి దేవుడు ఏం చేశాడంటే శత్రువుల చేతికి దాన్ని అప్పగించాడు. నిజమే, తన ప్రజలైన వారు అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణం చేసినాడు. కానీ తన ప్రజలైన వారు ఇశ్రాయేలు ప్రజలుగా ఉంటూ వాళ్ళ హృదయాన్ని ఏం చేశారంటే కఠినపరుచుకుంటున్నారు. ఇక్కడ మనం వాక్య భాగంలో మనం గమనించినట్లయితే ఈ యొక్క వాక్య భాగంలో హృదయములను కురువిందము వలె కఠినపరుచుకొనిరి అని ఉంది. ఏముంది అక్కడ? కురువిందం వలె. ఇంగ్లీష్లో బైబిల్లో చూస్తే అక్కడ ఏముందంటే వజ్రము, డైమండ్. అంటే మనకి డైమండ్ అని వేరే తర్జుమాలో కూడా రాయబడింది అక్కడ. అంటే హార్డ్ డైమండ్. అంటే డైమండ్ మీకు తెలుసు, అది చాలా గట్టిగా ఉంటుంది. వజ్రంను కొయ్యాలంటే దేంతో కోస్తారంటారు? మళ్ళీ వజ్రంతోనే కొయ్యాలంట. అలాగే కొన్నిసార్లు ఈ యొక్క కఠినమైన స్థితి మనము గమనించినట్లయితే కురువిందము వలె అనేది తెలుగులో రాయబడింది. మీకు కురువిందం అంటే ఏంటి తెలుసా? మీకేమన్నా అంటే చూడండి, కొన్నిసార్లు మనుషులుగా నాకు తెలిసిన అనుకుని ఉన్నా నేను, కురువిందము అంటే ఒకవేళ గింజలు ఉంటే చూసారా, పైన ఎర్రగా ఉండి కింద నల్ల, గురువిందము. అది ఆ గింజలు చూస్తే ఎలా ఉంటుందంటే కింద నలుపుగా ఉంటుంది కానీ పైన మొత్తం ఎలా ఉంటుంది? ఎర్రగా ఉంటుంది. ఆ కురువిందము తను అనుకుంటుంది నాకు అసలు నలుపు అంటూ లేదు అనుకుంటుంది, కానీ దాని కింద నలుపు ఉన్న సంగతి దానికి తెలియదు. అలాగే ఒక వ్యక్తి యొక్క జీవితంలో కూడా నేను మంచోడే అనుకుంటాడు, కానీ బైబిల్ ఏం చెప్తుందంటే నీతిమంతుడు లేడంట, ఒక్కడో కూడా లేడు. నీతిమంతుడు లేడు, ఒక్కడో లేడు. కానీ మనుషుల హృదయాల్లో ఎందుకు కఠినం పరుచుకుంటున్నారంటే హృదయంలో తెలియకోకుండానే కొన్ని మనసులో కొన్ని ద్వేషాలు, ఈ యొక్క కొంతమంది చూసినాను ఆస్తి తగాదాలు ఉంటాయి కుటుంబాల్లో. ఆస్తి తగాదాల్లో మొన్న ఈ మధ్య ఒక వ్యక్తి ఏం చేశాడంటే తన సొంత బిడ్డనే చంపేశాడు. కేసు ఏదో వేరే విధంగా పెట్టొచ్చు, వాళ్ళ మీద నెపం పెట్టొచ్చు అన్నట్టుగా పిల్లోడిని రమ్మంటే ఆడు పాపం పరిగెత్తుకు వచ్చాడు. 13 ఏళ్ళ పిల్లోడు చక్కగా వెళ్తే వాళ్ళ నానే వాడిని చంపేసి పాతి పెట్టేశాడు. అసలుకి కొన్నిసార్లు బుర్ర ఏమన్నా ఉంటుందా లేదా ఏంటి మనసు? కొన్నిసార్లు చూస్తూ ఉంటుంటే సొంత తల్లులే దొరికిపోయారని చెప్పేసి నా సంగతి బయటపడిపోద్దని చెప్పేసి సొంత పిల్లల్ని సాక్ష్యాలు లేకుండా చంపేసిన వాళ్ళు ఉన్నారు కొంతమంది. అసలు తల్లి అంటే ఏంటో తెలుసా? ప్రేమకు నిదర్శనం, అంతే. ఇంకో మాట చెప్పలేము. అందుకని బైబిల్లో కూడా ఉంది, తల్లి మరిచినేమో కానీ నేను నిన్ను మరువను అన్నాడండి. అంటే తల్లి యొక్క ప్రేమ నిజంగా అది మనం ఎవరు వివరించలేము కూడా. అలాంటి హృదయాలు కూడా కొన్నిసార్లు చూస్తూ ఉంటుంటే కఠినత్వంగా కొన్నిసార్లు ఉంటా ఉంటుంటే లోకంలో పరిస్థితులు ఎటు వెళ్ళిపోతున్నాయో అర్థం కావట్లేదండి. నిజమేనండి. ఎందుకంటే వాక్యం విన్నా దేవుని సన్నిధిలో మనం కొన్నిసార్లు దేవుడు నీతోనే తేటగా మాట్లాడుతున్నా పశ్చాత్తాపం లేని హృదయం ఏం చేస్తుంటే అది కొన్నిసార్లు మనుషులను నటించేలాగా హృదయం కఠినపరుచుకునేలాగా చేస్తూ ఉంటుంది. దేవుని వాక్యం అనేది నీతో మాట్లాడుతున్నా కూడా ఈ రోజున చాలామంది యొక్క జీవితాల్లో వాక్యానుసారంగా ముందుకు వెళ్ళలేని పరిస్థితి. ఎందుకు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు? వాళ్ళ హృదయాలు ఎందుకు కఠినం అయిపోయినాయి? మీరు కొంచెం ముందుకు వెళితే ఎలా ఉండాలో కూడా చెప్తున్నాడు వాళ్ళతో. అక్కడ 10వ వచనం చదువునా, 9-10. సైన్యాలకు అధిపతి యెహోవా ఇలాగూ ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు, సత్యమును అనుసరించి తీర్పు తీర్చుడి. చూడండి అక్కడ ఏమన్నా అంటే సత్యం అనుసరించి తీర్పు తీర్చుడి, ఒకరి యందొకరు కరుణావాత్సల్యం కనపరచుడి, విధవరాండ్రను తండ్రి లేని వారిని పరదేశులను దరిద్రులను బాధ పెట్టకుడి. మీ హృదయమందు సహోదరులలో ఎవరికి కీడు చేయదలచుకుడి.
ఈరోజు వాక్యం నీతో నాతో కూడా అదే చెప్తుంది. ఆ దినమంది ఇశ్రాయేలు ప్రజలతో దేవుడే చెప్తున్నాడు, ఈరోజు కూడా మనతో అదే చెప్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? సత్యం అనుసరించి తీర్పు తీర్చండి. మీరు మనకొక న్యాయము, బయట వాళ్ళకు ఒక న్యాయంగా ఉండకూడదు. అందుకనే సమూయేలుతో వచ్చి అన్నారు, అయ్యా నీ బిడ్డల్లో నీ వంటి వారుగా లేరయ్యా, వాళ్ళు అన్యాయంగా చేస్తున్నారు, లంచగొండలు అయిపోయారు. వాళ్ళు ఒక న్యాయాధిపతిగా ఉండవలసిన వాళ్ళలో సరైన తీర్పు తీర్చే విధంగా వాళ్ళ యొక్క జీవితాలు లేవు, మాకు ఒక రాజు నియమించండి అని వాళ్ళు సమూయేలు దగ్గరికి వచ్చి మొరపెట్టుకుంటారు ప్రజలు వచ్చి. అవును, ఈ రోజున దేవుని బిడ్డలుగా మనము కూడా సత్యం అనుసరించి నడుచుకోవాలి. ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు వాళ్ళు కూడా వాళ్ళ యొక్క పవిత్ర గ్రంథాల మీద నేను సత్యమే మాట్లాడుతున్నాను అంటూ వాళ్ళు ప్రమాణం చేసి వాళ్ళందరూ కూడా ఏం చేస్తారు? వాళ్ళు నేను ఇలాగ ఉంటాను, అలా ఉంటాను అని వాళ్ళకి నియమించిన దాని ప్రకారం వాళ్ళందరూ కూడా చెప్తారు. నిజంగా వాళ్ళు చెప్పినట్లుగా జీవించగలుగుతారా అంటే అది చాలా అసాధారణం అనుకోవచ్చు, అసాధ్యం అనుకోవచ్చు. మాటకి పైన ఇది అంటారు. ఇది ఎలా ఉంటుందంటే, నాకు పెళ్లి ప్రమాణాలప్పుడు పాస్టర్ గారు చెప్పంగానే వ్యాధి ఎందును ఆరోగ్యము నుండి ప్రేమించిన గణపతి దడదల్లాడుతూ ఏదో చెప్పేస్తారు చూడండి, అలాగే ఈ ప్రమాణాలు కూడా అలాగే ఉంటాయో అనిపిస్తుంది కొన్నిసార్లు. ఏదో చెప్పాలి కాబట్టి అలా చెప్తున్నాను అన్నట్టుగా చెప్తారు. మనస్సాక్షి అనేది ఉండదు. నన్ను ఎవరైతే బాధ పెట్టారో వాళ్ళ సంగతి నేను చూస్తా, నన్ను ఇబ్బంది పెట్టారో వాళ్ళని తీసుకెళ్ళిపోయి జైల్లో పడేస్తాం వాళ్ళని. ఇలాగూ మనసులో కొన్ని ద్వేషాలు, అసూయ, కోపాలు ఇవన్నీ కూడా పెట్టుకుంటారు. అందుకని దేవుడు తన ప్రజలని, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? సత్యం అనుసరించి తీర్పు తీర్చడి, ఒకరి యందొకరు ఎలా ఉండాలన్నాడు? కరుణావాత్సల్యములు. ఎలా ఉండాలంట? కరుణావాత్సల్యములు కనపరచోడి, కక్ష సాధింపొద్దు. నిజమే, ఒకళ్ళ మీద ఒకళ్ళు కక్షలొద్దు. కొన్నిసార్లు అధికారంలో రాగానే వాళ్ళ ఫోటో నాకు కనపడకూడదు అనకూడదు. ఇప్పుడు కొన్నిసార్లు ఎవరైనా సైకిళ్ళు ఇచ్చారనుకోండి, వాళ్ళు ఇచ్చిన సైకిళ్ళు నా ప్రభుత్వం ఎందుకు ఉండాలా అని బస్సుకు రంగులు మార్చవచ్చు, బస్సుకు మారుతారు రంగులు. 108 ఏదో ఉంటుంది కదా, దాని మీద కూడా అవసరమైతే వాళ్ళ ముఖ చిత్రాలు మార్చుకోవచ్చు ఉంటారు. అలాగే పంచాయతీ ఆఫీసులకి వాళ్ళ పార్టీ రంగులు కూడా మారిపోతూ ఉంటాయి. పోనీ అవేదో పని మార్చుకుంటే అనుకోవచ్చు. కొన్నిసార్లు వాళ్ళకి ఇచ్చిన ఏదైనా పథకంలో గనక వాటిని వేస్ట్ చేయకూడదు. నాకు తెలిసినంతవరకు మీరు స్కూల్ బ్యాగ్స్ కానీ ఏదన్నా ఒకవేళ ప్రభుత్వం వాళ్ళు సిద్ధపరిచారనుకోండి, మేమే వస్తామని చెప్పేసి అవన్నీ నువ్వు పెట్టేసేయమంటే ఎవడు సొమ్మది కాలిపోయినట్టు చెప్పండి? ప్రజల సొమ్మే కదా. ఈ సంవత్సరానికి అయిపోయింది, అది అయిపోయింది, పనిచేయి. అదేముంటుంది తెలుసా? ప్రజల యొక్క మనసును గెలుచుకున్న నాయకులు వాళ్ళు అవుతారు. అవునండి, అంతకుముందు నేను గమనించింది అదే. స్టాలిన్ గారు ఆయన అధికారంలో వచ్చిన తర్వాత జయలలిత గారి యొక్క ఫోటోలతో ముద్రించిన బ్యాగ్స్ కానీ కొన్ని చాలా ఉన్నాయి. వాటన్నిటిని వేస్ట్ చేయొద్దు అని చెప్పి ఆయన ఏం చేశారంటే, ఏదైనా ప్రభుత్వ సొమ్ముతో ఖర్చు పెట్టారు కాబట్టి దీన్ని మనం వేస్ట్ చేసుకోకూడదని అదే బొమ్మలున్నా ఏటి మీద ఏదున్నా అవన్నీ కూడా అలాగే కొనసాగించండి అని చెప్పారు ఆయన. నిజమే అని అనిపించింది నాకు. ఈయన కొంచెం ప్రజల మనసు గెలుచుకున్నారు. ఒక వ్యక్తి మనసులో కఠినత్వం అనేది ఏం చేస్తా అంటే ప్రజలకు దూరం చేస్తుంది, దేవునికి దూరం చేస్తుంది. అందుకని దేవుని బిడ్డలుగా తన ప్రజలతో ఆయన అన్నాడు, మీరు సత్యం అనుసరించి నడుచుకోండి, తీర్పు తీర్చండి, ఒకరి యందు ఒకడు కరుణావాత్సల్యం కనపరచుడి. ఇంకేమన్నాడు? విధవరాండను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టొద్దు. ఏమన్నాడు? విధవరాండను, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను మీరేం చేయకూడదు? బాధ పెట్టొద్దు. వాళ్ళ వెడల మీరు ప్రేమ కలిగి ఉండండి. నిజమే, దేవుడు చెప్పింది కూడా అదేనండి, ప్రేమ కలిగి ఉండండి. ఈరోజున చాలా మందిలో ఎలా ఉంటుందంటే వాళ్ళకి దిక్కేవాళ్ళే, వాడికి ఎవడు పట్టించుకుంటాడులే అన్నట్టుగా కొంతమంది ఇష్టానుసారంగా వాళ్ళ ఎడల న్యాయమును కూడా మార్చి అన్యాయంగా చేస్తున్నప్పుడు
వారి పక్షాన దేవుడు ఉంటాడన్న సంగతి వాళ్ళు మర్చిపోయి అన్యాయపు తీర్పులు తీరుస్తూ వాళ్ళకి వ్యతిరేకంగా వాళ్ళకున్న భూములు కూడా లాక్కుంటానికి మేము ఏదైనా చేయగలం అన్న మాటతోటి కొంతమంది తండ్రి లేని వారిని కొంచెం బాధ పెట్టడం కానీ వాళ్ళ భూములు స్వాధీనపరచుకుంటాం కానీ ఒకవేళ వాళ్ళకి అన్యాయంగా వాళ్ళకి ఎవరైనా తీర్పు తీరిస్తే దేవుడు వారి పక్షాడు ఉంటున్న సంగతి వాళ్ళకి గ్రహింపవక తీర్పులు తెచ్చుకునేవాడు కూడా చాలామంది ఉన్నారు. అవునా? ఎందుకంటే దేవుడు ఆకాశం మందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము. అవునండి. ఈ రోజున మనము కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా గనక మనము అన్యాయముగా మనము మాట్లాడినప్పుడు వాళ్ళకి ఎవరులే అనుకున్నప్పుడు, అవునండి, యూదులు కూడా అలాగే కొన్నిసార్లు వాళ్ళు చెరలో ఉన్నప్పుడు నిజంగా వాళ్ళు చాలా వేదనతో వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేసేవాళ్ళు. కొన్ని అదినములలో కూడా మనము గమనించినట్లయితే మొర్దెకై అనే వ్యక్తి, ఆయన దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని ప్రేమతో ఆయనకి ఉన్న చిన్న ఉద్యోగంలో జాగ్రత్తగా ఉంటుంటే ఆ హామాన్ అనే వ్యక్తి ఏమనుకున్నాడంటే, నేను ప్రధానిగా ఉన్న నన్ను సాగిలిపడడా, నాకు ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వట్లేదని చెప్పేసి అతనిని బట్టి అతని ప్రజలందరినీ కూడా యూదులందరినీ కూడా ఏం చేయాలి, సంహరించాలనుకుని ఒక తాకీదు కూడా సిద్ధపరిచాడు. రాజుగారితో మాట్లాడి ధనాన్ని ఇచ్చి. కానీ దేవుడు చూడలేదా? చూడండి, ఒక్క వ్యక్తి యొక్క ఆ యొక్క దేవుని లోబడే వ్యక్తి, ఇతను దేవుని మాట భయభక్తులు కలిగిన వ్యక్తి, సరేలే ఇతను అంటే అన్నాళ్లే అనుకుని అతను 4 దెబ్బలు పెట్టుకోవడం కూడా కాదు, తన ప్రజలందరూ కూడా ఎవరో ఉండకూడా ఉండాలని చెప్పేసి అందరూ యూదులందరూ కూడా సంహరించాలని శాసనం కూడా తయారు చేశారు. మరి ప్రార్థనలో ఎంత గొప్ప చేయముందండి. యూదులందరూ కలిసి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఎలాంటి గొప్ప కార్యం జరిగించాడో మనకు తెలుసు. ఏ వ్యక్తి అయితే ఉరికొమ్మను తయారు చేశాడో, ఏ వ్యక్తి అయితే వాళ్ళ యొక్క ప్రజలు ఉండకూడదు అనుకున్నాడో అతను ఉరికమ్మ ఎక్కాడు. అతని కుమారులు 10 మంది కుమారులు కూడా ఉరి తీయబడినట్లుగా మన లేఖనాలను బట్టి తెలుస్తుంది మనకి. ఎందుకంటే తీర్పు తీర్చొద్దు. మరి ముఖ్యంగా దేవుడు తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు విషయంలో కూడా ఆయన చూస్తూ ఉన్నాడు. అందుకని అన్నాడు, మిమ్మల్ని ముట్టువాడు తన కనుగుడ్డును ముట్టినట్లే. దేవుని బిడ్డలుగా మనం న్యాయం అనుసరించి నడుచుకుంటున్నప్పుడు నీకు వ్యతిరేకంగా ఎవరో ఎన్నో రకాలుగా చేయాలనుకున్నప్పుడు మనం వాళ్ళకి వ్యతిరేకంగా ఎప్పుడు మాట్లాడొద్దు. వాక్యం అదే పేతురుగా చెప్పారు, మీరు ఆశీర్వాదమునకు వారసులవుట మీరు పిలువబడ్డారు కనుక కీడుకు ప్రతి కీడైనను దోషణకు ప్రతి దోషణ చేయక మీరు వారిని ఏం చేయమన్నాడు, దీవించండి. మీరు ఆశీర్వాదకు వారసులు అని చెప్పాడు అక్కడ. మీరు తీర్పు తీర్చేటప్పుడు మీరు అలాగే ఉండాలా ఎలాగ ఉండాలో మాకు వ్యతిరేకంగా మాట్లాడి అనొద్దు. దేవుడు అన్నాడు తీర్పు తీర్చొద్దు. ఈ రోజున ప్రభు మన బిడ్డలు, ఆయన బిడ్డలుగా ఆయన మనల్ని ఎప్పుడూ కూడా విడిచిపెట్టే దేవుడు కాదండి. అందుకన్నాడు ఇశ్రాయేల్ని కాపాడేవాడు కునుకడు నిద్రపోడండి. నిజమే. కానీ ఈ రోజున చాలామంది మనుషుల యొక్క హృదయాల్లో దేవుడు ప్రార్థనకు వెళుతూ వాక్యం వింటూ కూడా ఇంకా హృదయాలు చాలామంది కూడా కఠినమైపోట కారణం ఏంటి తెలుసా? ప్రసంగి ఒక మాట చెప్పాడు, మీరు రండి ఆ మాట కూడా చూపిస్తాను. 8వ అధ్యాయం 11వ వచనం చదువుదాం. 8వ అధ్యాయం 11 ప్రసంగి. దుష్క్రియకు తగిన శిక్ష, దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రంగా కలగకపోవుట, అది శీఘ్రముగా కలగబోవుట చూచి మనుషులు భయము విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేయుదురు. చాలు. ఇక్కడ ఏమనంటే దుష్క్రియకు తగిన శిక్ష శీఘ్రముగా కలగబోట చూచి మనుషులు అంటే భయం విడిచి హృదయపూర్వకంగా దుష్క్రియలు చేస్తున్నారు. అంటే వెంటనే శిక్ష అనేది దేవుడు పంపించట్లేదు. నిజమే. ఈ రోజున చాలామంది కూడా అలాగే అనుకుంటున్నారు. వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ నాకేం అవదులే, దొంగలు అలాగే రెచ్చిపోతున్నారు. ఈ రోజున ఏ మాత్రం కూడా జాలి దయ లేకోకుండా మనుషులు కఠిన హృదయంలో ఉంటున్నారు. వాళ్ళు ఏముంది, ఇలా ఇల్లు అలా వచ్చేస్తాను, నేను జైలుకి వెళ్ళినా మా వాళ్ళు ఉన్నారు నన్ను బయటికి తీసుకొస్తారు అనుకుంటున్నారు. వాళ్ళు మర్డర్లు చేయటానికి కూడా భయపడతలేదు ఈరోజు. దొంగతనాలు చేయడానికి భయపడతలేదు ఈ రోజున. పాపం చేయటానికి భయపడతలేదు. ఏమవుద్దులే అనుకుంటున్నారు, ఇష్టానుసారంగా జీవిస్తున్నారు.
ఎందుకో తెలుసా? దేవుడు కొన్నిసార్లు శిక్ష పంపిస్తే దాన్ని తట్టుకోగలిగిన వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆయన ప్రేమ కలిగిన దేవుడు, ఆయన జాలి కలిగిన దేవుడు. నిజమే. చాలామందికి గ్రహింపు లేకోకుండా నాకేం అవతలే అనుకుంటూ ఇష్టానుసారంగా త్రాగేవాళ్ళు ఉన్నారు, ఇష్టానుసారంగా బ్రతికేవాళ్ళు ఈ రోజున ఉంటున్నారు. ఎందుకు? వాక్యం ఏం చెప్తుంది? దుష్క్రియకు, ఏ క్రియ అది అంటే చెడ్డ పనులు. చెడ్డ పనులు వాళ్ళు చేసినప్పుడు తగిన శిక్ష వాళ్ళకి కలగపోవటం చూసి అంట మనుషులు ఏం చేస్తారు? భయం అనేది లేకుండా ఏమవుదలే, నాకు ఏదైనా, నాకు మా వాళ్ళు ఉన్నారు, నన్ను ఎవడేమనడు, ఇష్టానుసారంగా వాళ్ళు జీవించడానికి కారణం ఏంటంటే వాళ్ళకి ఎవరో ఉన్నారులే అనుకునే ధైర్యం. కానీ ఈ రోజున అలాంటి స్థితిలో చాలామంది కూడా హృదయాన్ని ఏం చేస్తారంటే కఠినపరుచుకుంటూ ఉన్నారు. కానీ ఒక రోజున పాపం అనేది పండుద్దన్న సంగతే ఈ రోజున చాలామందికి అది అర్థం కావట్లా. వాళ్ళు అనుకున్నారు జలసాలు. ఈ మధ్య హైదరాబాద్లో కూడా కొంతమంది యవనస్తులు ఇలాగే వాళ్ళు చాలామందిని కూడా ఫోన్లో ఈ చాటింగ్లు ఇలాంటివి ఏమంటారు మరి వాళ్ళు, ఇవన్నీ కూడా ఇన్స్టాగ్రాముల్లో కొన్ని ఫోటోలు పెట్టేసి వాళ్ళు చాలా విలాసవంతమైన జీవితం గడిపిస్తున్నట్టుగా బంజారా హిల్స్లో ఉన్న కొంతమంది ఇద్దరు యవనస్తులు వాళ్ళు ఇలాంటివన్నీ కూడా ఖరీదైన కారుల్లో తిరుగుతున్నట్లుగా వాళ్ళ ఫోటోలు చూసి కొంతమంది లైక్లు పెట్టిన వాళ్ళందరికీ మళ్ళీ వీళ్ళు కాంటాక్ట్ అవ్వటం, వాళ్ళని జలసాగా కారులు అటు ఇటు తిప్పటం, వాళ్ళ జీవితాలు పాడు చేసి వాళ్ళ బ్లాక్మెయిల్ చేసి మళ్ళా వాళ్ళని డబ్బులు వసూలు చేయటం. అన్ని లక్షలు ఇస్తే మీ ఫోటోలు బయట పెట్టకుండా చూస్తాం, ఎంత ఇవ్వాలి అంత ఇవ్వాలని కొంతమంది వసూలు కూడా చేశారు. చూడండి, ఈ రోజున చూస్తూ ఉంటుంటే మనుషులు అనుకుంటున్నారు మాకేం అవుతలే, మేము ఎక్కడైనా మేము తప్పించుకోగలుగుతాం అనుకున్నారు. కానీ ఈ రోజున దేవుడు ఆకాశము నుండి పరిశీలిస్తున్న సంగతి చాలామందికి అర్థం కాక హృదయాలు కఠినం చేసుకుని వాళ్ళ చేతులారా వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకున్నారు ఈ రోజున. అవునండి, చాలామంది కూడా అది ఈ రోజున క్షణికమైన దానికోసం ఐపీఎస్ ఆఫీసర్ ఇంట్లో పని అమ్మాయిని పెట్టుకుంటే ఆ పని అమ్మాయి యజమానురాలను చంపేసిందంట. నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు. మనుషులు ప్రేమ లేదు ఈ రోజున, హృదయాలు కఠినమైపోతున్నాయి. మనుషులు అనుకోవచ్చు నేను ఎక్కడికో పారిపోతాను అనుకోవచ్చు, బంగారం దొంగిలించి పారిపోతున్నారు. ఎక్కడ పారిపోతారు ఈ రోజున? ఏదో ఒక రోజున ఒక్క క్లూ దొరికినా వాళ్ళ జీవితాంతం కూడా మళ్ళా చెరసాల్లో బ్రతకవలసింది అనుకుంటున్నారు. వాళ్ళకి శిక్ష కలగపోవటం చూసి మనుషులు ఏమనుకుంటారట? భయం విడిచి. నిజమేనండి. ఈ రోజున ఈ యొక్క వాక్య భాగం రాసిన ఆయన జీవితంలో కూడా మనం గమనిస్తే ఎవరు రాశారు ఇవన్నీ కూడా? సొలొమోను గారు. ఆయన మహాజ్ఞాని అంటారు. ఏమంటారు ఆయన్ని? మహాజ్ఞాని. అంతట జ్ఞానవంతుడు కూడా కొన్నిసార్లు జ్ఞానం లేక మాట్లాడతాడు. కొన్నిసార్లు ఆయన చేసే పనులు చూస్తుంటే ప్రజలకి నిజంగా ఆశ్చర్యపోతూ ఉంటారు. సామాన్యంగా యథారాజు అంటే ప్రజలు కూడా అలాగే ఉంటారు కదా. అలాగే రాజుగా ఉండవలసిన వాడిని ఎలా ఉండాలా, ఒక అధికారిగా ఉండవలసిన లక్షణాలు ఎలా ఉండాలా, కానీ మర్చిపోయి మనుషులు దేవుడు చెప్పిన మాట మీరి వాళ్ళ ఇష్టానుసారంగా బ్రతుకుతున్న పరిస్థితులు చూస్తారు. రండి మొదటి రాజుల్లోకి రండి ఒక్కసారి. 11వ అధ్యాయము మొదటి నుంచి చదువుతారు ఒకసారి. మొదటి రాజులు 11వ అధ్యాయము మొదటి నుంచి చదివిన 3 వచనాలు. మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు నీ హృదయములను తమ దేవతల తట్టు త్రిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసము చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలులకు సెలవిచ్చి ఉన్నాడు. చాలు తల్లి, తర్వాత చూద్దాం. ఇక్కడ మనం గమనించినట్లయితే మోయాబీయులు, ఎదోమీయులు, అమ్మోనీయులు, సీదోనీయులు, హిత్తీయులు అను జనులు మీ హృదయములను తమ దేవతల తట్టు తిప్పుదురు గనుక వారితో సహవాసము చేయకూడదనియు వారిని మీతో సహవాసం చేయనీయకూడదనియు యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చి ఉన్నాడు. దేవుడు ఇశ్రాయేలుకు చెప్పాడంటే ప్రతి మనిషికి చెప్పాలా? చెప్పండి. ఇప్పుడు మన అందరం కూడా ప్రార్థనలను అందరం కూడా ఏమంటారు? ఇశ్రాయేలు ప్రజల కిందే వస్తారు. ఎలాగూ మనందరం కూడా ఆత్మీయంగా ఇశ్రాయేలు, శరీర సంబంధం కాకపోయినా ఆత్మీయంగా. ఎందుకంటే అబ్రహాము కుమారులు కుమార్తెలుగా ఉండటానికి వాళ్ళు కూడా విశ్వాసం ద్వారా అయ్యారు. మన భక్తి చేత మన యొక్క ఆయన యొక్క
మనకేదో ఉందని కాదు, కానీ కేవలము దేవుడు మనల్ని ప్రేమించి ఆయన కృపచేతనే మనం రక్షించబడ్డాం. తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలు నేను వారి కోసమే వచ్చానని ఎన్నోసార్లు ఆయన చెప్పినా వాళ్ళు ఆయన్నే సిలువ వేయండి, బరబ్బాను విడిచిపెట్టమని మాట్లాడి వాళ్ళు ఎన్ని కార్యాలు ఎన్ని అద్భుతాలు వాళ్ళ పట్ల జరిగించినా వాళ్ళ హృదయాలు ఎలా అంటే కఠినమైపోయినాయి. ఎంత కఠినంగా మాట్లాడారంటే వాళ్ళు, యేసును మాత్రం మీరు సిలువ వేయండి, బరబ్బానే విడిచిపెట్టండి. బరబ్బా అనే వ్యక్తి ఎవడు? బందిపోటు దొంగ. అంటే ఒక బందిపోటు దొంగకి విడిచిపెట్టండి, వాడు ఎన్ని మానభంగాలు చేసినా మా పర్వాలా, వాడు ఎంతమందిని చంపినా పర్వాలా, కానీ సత్యమును అనుసరించి ప్రకటన చేస్తూ అద్భుతాలు ఆశ్చర్యకరాలు జరిగిస్తున్నా ఈయన మాత్రం బ్రతికుండకూడదని ఏకకంఠంతో వాళ్ళందరూ కలిసాయి. వాళ్ళు ఏం చేశారు? కేకలు వేసి యేసును సిలువ వేయండి, బరబ్బానే విడిచిపెట్టండి. అక్కడ రాయబడిన మాట తెలుసా? వారి కేకలే గెలిచెను అన్నది వాక్యం. ఏముంది? వారి కేకలే గెలిచెను. అంటే వాళ్ళు హృదయాలు ఎలా అయిపోయినాయి అంటే కఠినత్వం అయిపోయింది. ఎన్ని కార్యాలు చూశారండి, ఎన్ని అద్భుతాలు కళ్ళారా చూసి వాళ్ళు యేసు ప్రభువునే సిలువ వేయమన్నారండి. వాళ్ళ ప్రేమించి వాళ్ళ మధ్యకు వచ్చి వాళ్ళతో ఎన్ని గ్రామాలు ఆయన కాలినడక మీద వచ్చి ఆయన ఎన్ని కార్యాలు జరిగించినా మనుషుల్లో కూడా ఏమాత్రం కూడా జాలి దయ లేకోకుండా హృదయాన్ని ఎంత కఠినం. అప్పటికీ పిలాతు అంటున్నాడు, ఈయనలో నాకు ఏ దోషం కనపడతలేదు. కానీ వాళ్ళు ఏమంటే తెలుసా? వాడిని చంపి వాడిని సిలువ వేసి వాని రక్తము మా మీద మా పిల్లల మీద అవసరమైతే ఉంటాయి, ఆయన మాత్రం మీరు సిలువ వేయండి. కొరడాలతో కొట్టడానికి కూడా అప్పగించారంటే వాళ్ళ హృదయాలు ఎంత కఠినమైపోయినా చూడండి. అక్కడ నిజమే, హృదయాల్లో కొన్నిసార్లు తెలియకోకుండానే మనుషుల యొక్క మాటలను బట్టి ప్రేరేపించబడి కఠినత్వం తెచ్చుకున్నారండి. ఇక్కడ దేవుడు కూడా తన ప్రజలైన ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు, మీరు ఎదోమీయులతో, మోయాబీలతో, అమ్మోనీలతో, సిదోనీలతో, హిత్తీయులని జనులు హృదయాల్లో వాళ్ళు దేవతల తట్టు తిప్పుతారు కనుక వాళ్ళతో సహవాసం చేయకూడదని, వారితో సహవాసము చేయనీయకూడదని యెహోవా ఇశ్రాయేలుకు సెలవిచ్చినాడు. దేవుడు సెలవిచ్చిన కారణం ఏంటో తెలుసా? వాళ్ళతో మీరు కనుక సహవాసం చేస్తే మీ హృదయాలు కూడా కఠినంగా అయిపోతాయి. అవునండి, ఈ రోజున చాలామంది యొక్క సహవాసాలను బట్టే వాళ్ళ హృదయాలు చాలా కఠినంగా మనుషులు తయారవుతున్నారు. ఒకప్పుడు మంచివాళ్ళే, ఒకప్పుడు చాలా ప్రేమగా ఉన్నవాళ్ళే, ఒకప్పుడు నిజంగా ఏది చెప్పుకోకుండా ఎక్కడికి వెళ్ళకుండా ఉండేవాళ్ళు కాదాళ్ళు. అలాంటిది మనిషిలో మార్పులు వస్తూ ఉంటాయి నెమ్మదిగా సహవాసాలను బట్టి. అందుకనే పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అమ్మమ్మల ఇంటికి, తాతయ్య ఇంటికి వాళ్ళు సరదాగా వెళతారు అనుకుంటారు తప్ప వచ్చినాక వాళ్ళ మాట వినరు. చాలా వరకు గారాలు ఎక్కువైపోయి ఈ తాతలో మామల ఇళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళకి ఫ్రీడమ్ ఉంటుంది చాలా వరకు. అందుకని మనం పిల్లల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని స్థలాలు సేఫ్గా ఉండవు, కొన్ని వాతావరణాలు కొన్నిసార్లు చాలా భయంకరమైన వికృతమైన మనుషులు ఉన్న సమాజంలో మనం ఉంటున్నాం. అంతే తప్ప తల్లిదండ్రులు వాళ్ళు ఏదో ఉంటున్నారులే నా పిల్లలు వెళ్ళారులని వాళ్ళని ఇష్టానుసారంగా మనం వాళ్ళని విడిచిపెట్టి ఉండకూడదు. ఇప్పుడు పరిస్థితులు రోజు రోజుకి చాలా మారిపోతున్నాయి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. అపవాది అన్నవాడు వాడు ఎవడు దొరుకుతాడంటూ వాడు చిన్నవాళ్ళని లేదు పెద్దవాళ్ళని లేదు, వాళ్ళ హృదయాలను రకరకాలుగా పాడు చేయటానికి వాడు చూస్తూ ఉంటాడు. ఈ ఫోన్లు వచ్చిన కాడి నుంచి ఈ పిల్లలు మరి ముఖ్యంగా పాడైపోతున్నారు. ఇక్కడ మనం గమనించినట్టయితే రాజు అయిన సొలొమోను ఏం చేశాడంట? ఫరో కుమార్తెను గాక ఆ జనుల ఇంక అనేక మంది పరస్త్రీలను మోహించి కామాతురత గలవాడే వారు ఉంచుకొనొచ్చు వచ్చును. అతనికి 700 మంది రాజకుమార్తెలైన భార్యలను 300 మంది ఉపపత్నులు కలిగి ఉండ్రి. అతని భార్యలు అతని హృదయం ఏం చేశారంట? వాళ్ళు త్రిప్పివేసిరి అన్నాడు. అంటే అతని భార్యలు అన్ని సంబంధమైన వారిని చేసుకున్నాడు. అతను అనుకున్నాడు ఎవరితో గొడవ రాకూడదని ప్రతి రాజు కుమార్తెను పెళ్లి చేసుకొచ్చాడు. ఇక చుట్టుపక్కల అందరూ మావయ్య 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 అంటే ఇంకెవడుంటాడు? అందరూ మామలేగా. అరే మా అల్లుడే కదా అనుకుని ఎవడికాడికి గొడవలు ఉండవని చుట్టుపక్కల ఉన్న ఎన్ని రాజ్యాలు ఉంటే అన్ని రాజ్యాల అమ్మాయిలు చేసుకొచ్చాడు. అయ్యారు
అంతటి విశాల హృదయం కలిగిన వాడు అనమాట మన సొలొమోను. మనోడి జ్ఞానము అందుకు పనిచేసింది. చూడండి, ఈ రోజున మనుషుల యొక్క ఆలోచనలు రకరకాలుగా ఉండొచ్చు, కానీ అక్కడ రాయబడిన మాట ఏంటి తెలుసా? అతని భార్యలు అతని హృదయమును త్రిప్పివేసిరి అన్నాడు. ఏమన్నాడు? అతని భార్యలు ఏం చేశారంటనే హృదయాన్ని, ఏదో 4 రోజులు ఫస్ట్లో ఉంటుంది, కానీ తర్వాత మనుషుల్లో కొన్నిసార్లు అనుకోవచ్చు, నిజంగా చాలామంది కూడా మనుషులు ఆలోచించేది ఏంటంటే, ఇక వాళ్ళు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం, నేను ఎలాగైనా ఉండగలుగుతాను, నేను మగోడిని అనుకుని కొంతమందిలో ఆ స్వభావం ఉండొచ్చు. ఎందుకంటే మరి ముఖ్యంగా రాణిలు అన్న వాళ్ళకు కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళటానికి కూడా ఆ దినాల్లో పర్మిషన్ ఉండేది కాదు. సామాన్యంగా మనకి అలాంటి మరి దేవుని కృపను బట్టి అలాంటి పరిస్థితులు లేవు. మనం ఎప్పుడు ఫోన్ చేసినా ఎక్కడున్నావు అంటే మాట్లాడతారు, నువ్వు తొందరగా రా అంటే ఇమ్మీడియట్గా వచ్చేయటమే అవసరమైతే. అలాంటి వెసులుబాటు అనేది దేవుడు మనకి కుటుంబాల్లో దేవుడు ఇచ్చాడు. కానీ పూర్వం అలాంటిది ఉండేది కాదు. మళ్ళా అడగాల, పర్మిషన్ తీసుకోవాలా, నేను మహారాజు గారిని కలవాలొచ్చా లేదా అని. కుమారులు కూడా మా నాన్నగారిని కలవాలి అని యోవాబును కూడా ఏం చేసేవాళ్ళు, వెళ్ళి పర్మిషన్ తీసుకునేవాళ్ళు. యోవాబు కూడా అంత కొన్నిసార్లు సమాధానం చెప్పాలకి అతనుకున్న పంట చేలన్నీ కూడా ఒక రోజున కాల్చేసాడు కుమారుడు. అంటే చూడండి, ఇవన్నీ కూడా గమనిస్తే మనం సొంత నాన్న దగ్గరికి వెళ్ళటానికి కూడా వాళ్ళకి రైట్స్ ఉండేవి కాదు, అంత తొందరగా వెళ్ళటానికి కుదరేది కాదు. భార్యలైనా సరే వాళ్ళు భర్త దగ్గరికి వెళ్ళి సమాధానం చెప్పాలంటే కుదిరేది కాదు. ఒకవేళ గనక వస్తే ఎవరైనా పర్మిషన్ లేకుండా వచ్చారంటే తీసేయమంట. అలాంటి కఠినమైన పరిస్థితులు ఆ దినాల్లో ఉండేవి. చూడండి, ఎందుకు రాజుగారి హృదయాన్ని వృద్ధాప్యంలో వాళ్ళు తిప్పివేశారు? బహుభార్యతత్వం. 1 2 చూడండి, కొన్నిసార్లు ఇలాంటి సంఘటనల్లో నిజంగా వింటా ఉంటుంటే తన తల్లి యొక్క హృదయం చాలా బాధపడింది. తల్లి చాలా వేదన పొందింది. వీడి పిచ్చెక్కిందా, వీడు ఏమైపోయింది అతనికి అర్థం కావట్లేడికి, వీడు తాగి చేస్తున్నాడా లేకపోతే వీడికి ఏమన్నా బుర్ర పాడైపోయిందా? నిజమే, తల్లి హృదయం అల్లాడిపోతుంది తన యొక్క కుమారుడి విషయంలో. రండి ఒక్కసారి సామెతల గ్రంథంలో చూద్దాం. ఒకసారి సామెతలు చూడండి ఒకసారి, 31వ అధ్యాయం కొంచెం మొదటి నుంచి 3 వచనం చదువుదామా. రాజైన లెమూయేలు మాటలు అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి. నా కుమారుడా ఏమంటుంది? నేనేమందునయ్యా? కన్న కుమారుడా నేనేమందును? నా మ్రొక్కులు మ్రొక్కి కనిన కుమారుడా నేనేమందును? నీ బలమును స్త్రీలకియ్యకము. నీ బలమును స్త్రీలకియ్యకము. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసము చేయ. రాజులను నశింపజేయు స్త్రీలతో సహవాసమే చెయ్యొద్దు. తల్లికి వేదన. నా కుమారుడా నువ్వు చేసే పని ఏంటి అంటూ, నేను ఇన్ని కలలు కన్నానని ఈ విషయంలో నేను ఎంతగా ఆశించానే, దేవుని కృప కూడా నీ ఎడలుందే. నీతోటి ఉన్న అన్నదమ్ములు ఎవరికి ఆ కృప దొరకకుండా దేవుడు నీకు ఆ కృప ఇచ్చాడు. నువ్వు పుట్టక ముందే దేవుడిచ్చిన వాగ్దానాన్ని బట్టి నువ్వు పుట్టినవాడు. మ్రొక్కులు మొక్కిన కుమారుడా. ఏదో నా తల్లిదండ్రులు కూడా ఎంతో బిడ్డల విషయంలో ఆశించేది ఏంటో తెలుసా? నా బిడ్డలు చెడిపోకూడదు, నా బిడ్డల ఇష్టానుసారంగా వాళ్ళు బ్రతకటానికి తల్లిదండ్రులు తట్టుకోలేక వాళ్ళు ఎంతో మన కోసం కన్నీటి ప్రార్థన చేస్తూ ఉంటారు. మనకి ఏదైనా సరైన పరిస్థితి లేనప్పుడు తల్లిదండ్రులు నిద్ర పట్టదు. వాళ్ళు క్షేమంగా రానంత వరకు ఏ తల్లి నాకు తెలిసినంత నిద్రపోదు. బిడ్డ వచ్చే వరకు కూడా కొంతమంది తండ్రులు కానీ తల్లులు కానీ వాళ్ళ బిడ్డలు కొంచెం లేటుగా వస్తున్నప్పుడు బిడ్డ వచ్చేదాకా తల్లిదండ్రులు వాళ్ళు కొంచెం ఎదురు చూస్తానే బయట చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే గేటు మోగిందో పిల్లోడు వచ్చిన తర్వాతే వాళ్ళు అప్పుడు కూడా తలుపులు వేసుకుని వాళ్ళు పడుకోగలుగుతారు. ఆ తల్లిదండ్రుల ప్రేమ తెలియక చాలామంది కూడా వాళ్ళ స్నేహాలు, వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఇష్టానుసారంగా ఫోన్లు చూసుకుంటూ లోకానుసారంగా వాళ్ళు జీవిస్తూ ఎంతోమంది కూడా ఈ రోజుకి నేటికి కూడా వాళ్ళ హృదయాలు కఠినమైపోతూ తల్లిదండ్రుల ప్రేమ తెలియని వాళ్ళు చాలామంది ఉంటున్నారు.
ఏదైనా ఆఫీస్ పని మీద ఉన్నా, ఏదైనా పని మీద వెళితే అనుకోవచ్చు. కానీ ఈ రోజున చాలా మందిలో కూడా గ్రహింపు లేకోకుండా, కొంతమంది తల్లిదండ్రులు మనసు కూడా గ్రహించుకోకుండా వాళ్ళు లెక్కలేనట్టుగా మాట్లాడుతూ, వాళ్ళు ఏదో టైంకి వచ్చి మేము పడుకోవచ్చులే అన్నట్లుగానే అనుకుంటారు తప్ప, నీకోసం తల్లిదండ్రులు మంచి భోజనం సిద్ధపరిచారు, వాళ్ళ సమయానికి వచ్చి నువ్వు తిని వెళ్ళాలి, వాళ్ళు చక్కగా నీ కుటుంబంతో ఉండాలని ఏ తల్లిదండ్రులు సంతోషిస్తారు. కానీ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు తల్లి తను చాలా వేదనతో ఉంది. ఎందుకంటుంది, నేను ఎన్ని మొక్కులు మొక్కాను కుమారుడా అంటుంది. నా కుమారుడా నేనేమంటానయ్యా, నేను కన్న కుమారుడా నేనేమంటానయ్యా, నా మొక్కులు మొక్కి కన్ని కుమారుడా నేనేమంటానయ్యా, నీ బలమును మాత్రము స్త్రీలకి ఇయ్యొద్దయ్యా, రాజులు నశింపజేయ స్త్రీలతో సహవాసమే మీరు చేయొద్దయ్యా. నిజమే, తల్లిగా తను చెప్పవలసింది చెప్తుంది. కానీ తన గ్రహింపు లేకోకుండా తన ఇష్టానుసారంగా జీవించడాన్ని బట్టి తన జీవితంలో చాలా నష్టపోయాడు. ఆఖరికి పరిస్థితి ఎలా అయిపోయిందంటే, మీరు 1 రాజులు 11:7 చదివితే అక్కడ సొలొమోను కెమోషు మోయాబీల హేమైన దేవతకును, మెలెకు అను అమ్మోనీల హేమైన దేవతకును యెరూషలేము ఎదుటనున్న కొండ మీద బలిపీఠములను కట్టించెను. తమ దేవతలకు ధూపం వేయుచు బలులు నర్పించుచుండిన పరస్త్రీలైన తన భార్యల నిమిత్తము అతడు ఇలాగూ చేసెను. అంటే దేవుని మందిరాన్ని కట్టించిన వాడు ఇప్పుడు ఏం కట్టాడంటే, తమ భార్యల నిమిత్తము విగ్రహ సంబంధమైన బలిపీఠాలు కూడా కట్టించాడు, వాళ్ళతోనే ఉంటున్నాడు. ఈ రోజున మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఇప్పుడు సహవాసం ఎందుకు చేయకూడదు అంటున్నాడంటే, మనుషులు ఏదో తోసేయమని కానీ, మనుషులు ఏదో ద్వేషించమని కాదు. మనం లోకంలో ఉన్నాం, కానీ నువ్వు ఎవరితో ఎలా సహవాసం చేయాలో, ఎంతవరకు ఉండాలో కూడా కొన్ని దేవుడు మనకి లిమిట్స్ పెట్టాడు. నీ లిమిట్ మించి నువ్వు వెళ్ళకూడదు. నువ్వు ఎవరితో ఉంటున్నావో, ఎవరితో సహవాసం చేస్తున్నావో, నువ్వు ఎవరు అయి ఉన్నావో కూడా గ్రహిస్తే నీ లిమిట్లో నీవు ఉంటావు. కొన్నిసార్లు నీ లిమిట్ దాటత కారణం ఏంటంటే నీ స్నేహాలే. నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా, దేవుని కన్నా వేరే వాడిని ప్రేమిస్తున్నావా? అందుకన్నాడు, మీరు అవిశ్వాసులతో మీరు కలవద్దు అంటున్నాడు. ఇక్కడ మోయాబీయులతో మీరు కలవద్దు, ఎదోమీయులతో కలవద్దు, అమ్మోనీయులతో కలవద్దు, సిదోనీయులు, హిత్తీయులు అనే వారితో మీరు కలవద్దు అంటున్నాడు. ఇక్కడ ఎందుకు దేవుడు కానీ కోపమనా? కోపం అయితే వాళ్ళని పుట్టించోడు కాదుగా దేవుడు. ఒకటి, దేవుడు ప్రేమించి నువ్వెక్కడ చెడిపోతావో, నువ్వెక్కడ లోకంలో ఉన్న సహవాసాలను బట్టి పాడైపోతావో అని నువ్వు వాళ్ళతో సహవాసం చేయొద్దు. నిజమే, ఈ రోజున చాలామంది కూడా ఈ సహవాసాల వల్లే వాళ్ళకు బలహీనతలకు వచ్చారు. ఒక మనిషిని పాడు చేసేది ఏంటో తెలుసా? ఒక కారణం చెప్తున్నా. మొదటి కారణము కామాతురత ఒకటి, విగ్రహారాధన ఒకటి. కామాతురత అనేది, విగ్రహారాధన అనేది ఒక మనిషి హృదయాన్ని ఏం చేస్తుందంటే కఠినపరిచేస్తుంది. అవునండి, ఎందుకంటే మనుషులలో గ్రహింపు లేకోకుండా ఇలాంటి గొప్ప భక్తి కలిగిన కుటుంబంలో ఉన్న వ్యక్తి సొలొమోను దేవుని మందిరం అంటే ఎంత ఇష్టమో, దేవుని కొరకు ఎంత మంచి మందిరం కట్టాలనుకున్నాడో తన మనస్ఫూర్తిగా కట్టిన వ్యక్తి యొక్క హృదయం ఆఖరికి ఏమైపోయింది తెలుసా? కఠినమైపోయింది. భార్యల నిమిత్తము తను కూడా విగ్రహారాధనలో కూర్చున్నాడు. అవును, నేనంటే ప్రేమ ఉంటే నా పక్కన వచ్చి కూర్చోండి, ఏం చేస్తాడు ఇంకా? అంతేలే, మేమంటే ఇట్లాంటి తిరగాలి తీరితే ఇంకా ఆయన మాత్రం ఏం చేస్తాడు ముసలోడు? ఆఖరికి తన పరిస్థితి ఎంత దారుణంగా అయిపోయిందంటే. అవునండి, నిజంగా ఆ హృదయము ఎలాంటి కఠినం అంటే, మనకి తండ్రి దావీదు అన్నాడు చూసారా, దావీదు హృదయం కూడా ఈ కామాతురత వల్ల కఠినమైపోయింది. నిజంగా ఉరియా వాళ్ళకి రిలేషన్ అవుతాడు, పేదోడ అయ్యవచ్చేమో. ఉరియా భార్య జీవితాన్ని పాడు చేయటం మాత్రమే కాదు, ఆ శిక్ష నుంచి తప్పించబడాలని తను ఎలాంటి ప్లాన్ చేశాడంటే, తనను చంపించాలని ఆలోచించేత యుద్ధంలో కూడా ముందు పెట్టి ఎంత నమ్మాడో తెలుసా? నేను నీకు పేపర్ ఇస్తాను, ఉత్తరం ఇస్తాను, ఈ ఉత్తరం తీసుకెళ్ళి సైన్యాధ్యక్షుడైన యోవాబుకి ఇచ్చేయమంటే
మారు మాట్లాడకుండా తనిచ్చిన ఉత్తరాన్ని జాగ్రత్తగా తీసుకెళ్ళి ఏం చేసేది తెలుసా? యోవాబు చేతిలో పెట్టి, ఇతను యుద్ధం ముమ్మరంగా జరుగుతున్న స్థలంలో ముందు వరుసలో పెట్టు అని చెప్పి దాని మీద రాసిచ్చాడు. సామాన్యంగా ముందు వరుసలో ఉన్నప్పుడు ఆటోమేటిక్గా శత్రువులు అనేవాళ్ళు దాడి చేస్తారు, చనిపోతాడు. అనుకున్నాడు, నా చేతికి మురికంట లేదు, వీడిని ఇక నేను క్లోజ్ చేశాను, ఇక నాకు స్వేచ్ఛ వచ్చింది. దేవుడు చూడలేదా? నాతాను దావీదు నొద్దకు పంపాను అని అన్నది. దైవజనుని ఎందుకు పంపిస్తాడు? దైవజనుని ఎందుకు హెచ్చరించేలాగా దేవుడు వాక్యం ప్రకటిస్తాడు తెలుసా? కోపం ఉండి కాదు, నీ ఆత్మ నశించిపోకూడదని, నీ హృదయం ఉన్న కఠినత్వం నుంచి విడిపించబడాలని, జాలి దయ కూడా లేకుండా మనుషులు జీవించే విధానాలని దేవుడు చూస్తున్నాడండి. ఈ రోజున అనేక మంది జీవితాలు కూడా ఇలాంటి పాపం వల్ల వచ్చే భ్రమలో వాళ్ళ హృదయాలు కఠినపరచబడిపోయి ఇక మనాతన లేకోకుండా, జాలి దయ లేకుండా ఇష్టానుసారమైన జీవితాలు జీవిస్తూ చేయరాని పనులు చేస్తున్న సమాజాన్ని మనం నేటికి చూడలేదా? ఒక వ్యక్తిలో కామాతురత అనేది, విగ్రహారాధన అనేది అక్కజల్లి లాంటి రెండు. దానివల్ల ఏమవుతుందంటే మనిషి యొక్క హృదయం ఏమైపోద్ది? కఠినం అయిపోతూ ఉంటుంది. జాలి దయ లేదు. మనుషులు ఇష్టానుసారంగా వాళ్ళు ప్రవర్తిస్తూ, నిజమే ఈ రోజున అందుకనే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాక్యం అనేది ఏం చేస్తాను? నిన్ను సరి చేస్తుంది. వాక్యం అనేది నువ్వు ఎలా నడుచుకోవాలో నిన్ను సన్మార్గంలో పెడుతుంది. మనం ఎప్పుడైతే వాక్యాన్ని మనము ధ్యానిస్తామో, దేవుని సన్నిధిలో భయభక్తులు మనం కలిగి ఉంటామో, నువ్వు ఎక్కడ కుడికి కానీ ఎడమకు కానీ తొలగిపోకుండా ఆ వాక్యమే నిన్ను సన్మార్గం నిన్ను నడిపిస్తుంది. అందుకని మనము వాక్యం అనేది వినాలా, దేవుని మందిరంగా రావాలా, ఎవరితో సహవాసం చెయ్యాలో కూడా దేవుని వాక్యం మనతో చెప్తుంది. వాళ్ళు నీ హృదయాన్ని తిప్పుతారు కాబట్టి వాళ్ళతో నువ్వు సహవాసం చేయొద్దని తల్లిదండ్రులు చెప్పారన్నా, దైవజనులు చెప్పారన్నా, ఈ లోకంలో అలా ఏంటి ఎలా ఉంటామండి? చిన్నప్పటి నుంచి మా ఫ్రెండ్స్ మేము వాళ్ళ మానేసితే ఎలాగ అనుకుంటామంటే ఆ జీవితంలో తర్వాత నువ్వు నష్టపోయినాక నీకు అర్థమవుతుంది. అవునండి. రెండో కారణం ఏంటి తెలుసా? ఈ లోక స్నేహము. ఇంకోటి దైవ భయము లేకుండాట. ఈ లోకములో నువ్వు చేసే స్నేహాలను బట్టి దేవుని భయం అనేది నీకు లేకపోవడం ఉండటం వల్ల ఈ రోజున చాలామంది ఏంటంటే వాళ్ళ హృదయాలు కఠినమైపోయి కొంచెం కూడా సెన్స్ ఏమాత్రం ఉండదు. కొన్ని మనిషిలో కొన్ని సెన్సార్స్ అనేవి ఉంటాయి. మీకు ఆకలి వేస్తుంది అనుకోండి, ఏముంటాయి లోపల? కొంచెం నీరసంగా కానీ, కొంచెం లోపల ఎలిగిలు తిరుగుతున్నట్టుగా కానీ అర్థమవుతుంది. మనిషిని దోమ కొడుతుంది అనుకోండి, ఏం చేస్తాడు చెప్పండి? నీకు తెలియకోకనే ఏమైపోయింది? సెన్సార్ పనిచేసిందో లేదో చెప్పండి. అంటే ఏంటి? నీకు దోమ కొడుతుందన్న సంగతి మెదడని చెప్పి నీ చేతికి పర్మిషన్ ఇచ్చి దాన్ని ఒకటయ్యి నిన్ను రక్తం అంతా లాగేస్తుందని చెప్తే నీ చెయ్యిళ్ళు ఏం చేస్తుందని ఒక్క దెబ్బ కొడుతుంది. అలాగే కొన్ని లోపల మనకి సెన్సార్స్ దేవుడు పెట్టాడు. ఈ వాక్యం వినపడదో పక్కన ఎక్కడియో కొంతమందికి వినపడతాయి, అది దురద చెవుల్లాగా. అలాగూ కొన్నిసార్లు వాడి మనసంతా ఈ యొక్క ఫోన్లో మెసేజ్ రాగానే టక్కని వాడి మనసంతా వెళ్ళిపోవాలి. నువ్వు అక్కడి నుంచి నాకు మెసేజ్ ఇవ్వు, నేను చేస్తాను. అంటే మనుషులలో ఈ లోక స్నేహము ఇలాంటి వాటిని వలన మనిషి ఏమవుతుందంటే దేవుని యందు భయభక్తులు లేకపోవటం వలన ఈ రోజున వాళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తారు. నువ్వు పాటలు పాడవచ్చు, వాయిద్యాలు వాయించవచ్చు, మందిరం పరిచర్య చేయొచ్చు. ఒకవేళ నువ్వు ఆర్థికంగా కూడా దేవుని యొక్క పరిచర్యలో నువ్వు సహాయం చేయి ఉండొచ్చు, కానీ నీ హృదయం ఏమైపోద్దంటే తెలియకోకుండానే కఠినమైపోతూ ఉంటుంది. అవునండి. ఈ రోజున మనుషుల యొక్క హృదయాలు కఠినమైపోవట కారణం ఏంటంటే దేవుని భయం అనేది మనుషులు లేకపోవటం వలన. అవునండి. ఈ రోజున ఎంతటోళ్ళైనా సరే, మనకు న్యాయాధిపతుల కాలంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు సంసోన్. పేరేంటైంది? సంసోన్ గారు. సంసోన్ గారికి వాళ్ళ అమ్మ నాన్న బతినాడేరు. ఒక్కసారి న్యాయాధిపతుల్లోకి ఒకసారి 14వ అధ్యాయం 1 నుంచి 3 వచనాలు చదువునాను ఒకసారి. సంసోను తిమ్నాతుకు వెళ్ళి
తిమ్నాతులో ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతిని చూచెను. ఆ, అతడు తిరిగి వచ్చి తిమ్నాతులో ఆ, ఫిలిస్తీన్ల కుమార్తెలలో ఒకతిని చూచి తిని, ఉమ్, మీరు ఆమెను నాకిచ్చి పెండ్లి చేయవలనని ఆ, తన తల్లిదండ్రులతో అనగా, ఆ, వారు ఉమ్, నీ స్వజనుల కుమార్తెలలోనే గాని ఆ, నీ జనుల్లోనే గాని ఆ, స్త్రీ లేదనుకుని ఆ, సున్నతి పొందని ఫిలిస్తీన్లలో నుండి ఆ, కన్యను తెచ్చుకొనుటకు వెళ్ళుచున్నావా ఆ, అని అతన్ని అడిగిరి. ఉమ్, అందుకు సంసోను, ఆ. ఆమె నాకు ఇష్టమైనది గనుక ఆమె నాకు ఇష్టమైనది కనుక. ఆమెను నా కొరకు తెప్పించుమని తన తండ్రితో చెప్పాను. చూసారా, ఆమె అన్నాడు నాకు ఇష్టం, నువ్వు చేస్తావా చచ్చిపోమంటావా, ఇంకో మాట మాట్లాడే పని లేదు. అరే మంచి అమ్మాయి కాదురా, చెడ్డమ్మాయిరా అమ్మాయి వద్దురా అంటే ఏమన్నాడు, నాకు ఇష్టం. నిజమే, ఎందుకంటే తల్లిదండ్రులు కూడా చాలా ఎంక్వైరీ చేసి ఏదైనా సంబంధాలు చూస్తారు, కానీ పిల్లలు కొంతమంది అర్థం చేసుకోరు. బ్లాక్మెయిల్ చేయటం, తర్వాత నెత్తి నోరు కొట్టుకుంటారు తర్వాత కొంతమంది. అందుకని అతనికి తల్లిదండ్రులు చెప్పినా సరే అతను ఏమనంటే నాకు ఇష్టం. ఈ రోజున కొన్నిసార్లు ఒకవేళ కొంతమంది గ్రహింపు లేకుండా అలా చేసి నష్టపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంకా కొంతమంది ప్రార్థనకు వస్తూ కూడా ఈ వ్యవహారం నడిపించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటున్నారు. నిజమే, ఎందుకంటే కొన్నిసార్లు మనుషుల యొక్క దేవుని యందు భయభక్తులు లేకపోవటం వల్ల వాళ్ళు వాక్యము లోబడరు. రక్షణ పొందమన్నా చూద్దాంలు అంటారు, బాప్తీసం తీసుకోమన్నా చూద్దాంలేండి అంటారు. ఇక దేవుని సన్నిధికి మాత్రం రావటమే కానీ ఏ మాత్రం కూడా వాళ్ళు లోబడరు. కారణం ఏంటంటే వాళ్ళ అంతరంగంలో ఒక శోధన గురవుతూ దేవుని యందు భయభక్తులు లేకోకుండా కొన్ని ఇల్లీగల్ కాంట్రాక్ట్స్ వాళ్ళు పెట్టుకోవడం బట్టి వాళ్ళు ఇలాగ దేవుని దగ్గరికి నేను వచ్చి రక్షణ పొందాలంటే ఇవన్నీ మానేసుకోవాలి, కాబట్టి ఇవన్నీ కూడా నాకు కుదరదు అని చెప్పేసి అవసరమైతే దేవుణ్ణి, దేవుని సన్నిధిని, వాళ్ళ ఆరాధనను, బాప్తిసాలు ఇవన్నీ పక్కన పెట్టేస్తారు. నిజమే, చాలామంది హృదయాల్లో ఏమైపోతా అంటే కఠినమైపోతూ ఉంటుంది. నేను ఇలాగైతే నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఎన్ని మానేసుకోవాలా, నాకు అలవాటైన కాయని మానేసుకోవాలా, మానలేనే. అప్పుడప్పుడు నేను ఇంకా అలవాట్లు ఉన్నాయి కొన్ని, అవన్నీ నేను మానుకోలేనే, ఎట్టయినా చచ్చిపోతా కానీ ఇవన్నీ నేను అంటే ఏంటి తెలుసా, కఠినమైపోతుంది. హృదయం అనేది చాలామంది జీవితాల్లో కూడా ఏమైపోతుంది అంటే అది కఠినమైపోతుంది. అందుకని కుటుంబ వ్యవస్థలో ఉండవలసింది తెలుసా, నమ్మకత్వము. చెప్పండి ఏంటిది, నమ్మకత్వము. భార్యాభర్తల మధ్యలో ఈ నమ్మకత్వం అనేది లేకపోతే ఆ కుటుంబ వ్యవస్థ సాఫీగా సాగదు. ఫోన్లో పాస్వర్డ్లు పెట్టేసుకుని ఎవరి కాళ్ళకి తెలియకోకుండా మెయింటైన్ చేసే రోజులు ఇవి. పిల్లల పాస్వర్డ్ తల్లిదండ్రులు తెలదు, భార్య పాస్వర్డ్ భర్తకు తెలదు, భర్త పాస్వర్డ్ భార్యకి తెలదు. ఇవాళ మనిషికి ఒక ఫోన్ అయిపోయింది ఇవాళ సమాజంలో. ఎవరి ప్రైవసీ వాళ్ళు కోరుకుంటున్నారు. నా ఫోన్ నువ్వు లిఫ్ట్ చేయకూడదు, నీ ఫోన్ నేను లిఫ్ట్ చేయకూడదు. అంటే ఏంటి తెలుసా, ఈ రోజున ఎవరి మెయింటెనెన్స్ వాళ్ళు చేస్తున్నారు ఇవాళ, ఎవరి సీక్రెట్స్ వాళ్ళకు ఉంటున్నాయి ఈ రోజున. అరే కుటుంబ వ్యవస్థ అనేది నమ్మకత్వం మీద, పరిశుద్ధత మీద కట్టబడుతుంది అని ఆలోచన కూడా లేకోకుండా ఎవరి జీవితాలు వాళ్ళే. ఇక ఆఖరికి మనకి యూరోపియన్ కల్చర్ వచ్చేస్తుందేమో అనిపిస్తుంది నాకు. ఫారిన్లో కూడా అలాగే ఉంటుంది కల్చర్, ఎవడి జీవితం వాడిది అన్నట్టుగానే. అందుకనేనా మన దేశంలో చక్కటి కుటుంబ వ్యవస్థ దేవుడు మనకిచ్చాడు. చక్కటి మనకి వాక్యం ప్రకటించే దైవజనులు మనకిచ్చాడు. మళ్ళీ హెచ్చరించి మనకి నేర్పించడానికి ఎంతోమంది ప్రవక్తలను దేవుడు మన కొరకు సిద్ధపరుస్తున్నాడు. కానీ ఈ రోజున దేవుని యందు భయభక్తులు లేకోకుండా ఈ రోజున ఎవరికి ఇష్టానుసారంగా వాళ్ళు జీవిస్తూ హృదయాలను కఠినపరుచుకుంటూ ఈ రోజున చాలామంది ఉంటున్నారు. పైకి మాత్రం గురువిందము వలే, పైకి మాత్రం నేను మంచివాళ్ళలాగా. ఆఖరికి యేసు ప్రభువును కూడా తీర్పు చేసేటప్పుడు ఎవరో తెలుసా, పిలాతు ఎవరి దగ్గర పంపించుకున్నారు, హేరోదు రాజు దగ్గర పంపించాడండి. ఏ రోజు బ్రతుకు యేసుకి తెలవదా? మళ్ళీ ఏ రోజు పట్టుకుని యేసు ప్రభుని ఎన్ని ప్రశ్నలు అడుగుతున్నా ఆయన ఒక్కదానికి సమాధానం చెప్పాల. యేసై నోరు విప్పితే ఏ రోజు బతుకు తెలీదా? కురువిందం వలే తన సహోదరుని భార్యను ఉంచుకున్నాడని
భక్తుడైన యోహాన్ చెప్పినందుకు యోహాన్ తలకాయ ఏం చేశారండి? ఇలాంటి వాడు మళ్ళీ ఇప్పుడు యేసు ప్రభువు నుంచోబెట్టి ఆయన ప్రశ్నలు అడుగుతున్నాడు. వాళ్ళ ఊరువాడే అని పిలాతు అక్కడ పంపించాడు. ఏ రోజు పంపిస్తే ఎన్ని ప్రశ్నలు ఇచ్చినా ఇలాంటి వాడు సమాధానం చెప్పాలా? నేను చెప్పాలి, ఒక్కసారి సమాధానం చెప్పాల. కురివిందము వలె ఈ రోజున మనుషులు ఎన్ని రకాలైన మనుషులు ఉన్నారు. హృదయాలు కఠినపరుచుకుంటూ దేవుని యొక్క ప్రేమ అంటూ ఈ రోజున హృదయాల్లో లేకోకుండా ఇలాంటి వాళ్ళతో అన్నాడు. ఎహెచ్కేల్ 2 ఒక్క మాట. ఎహెచ్కేల్లో 2వ అధ్యాయము 3-4 వచనం చదివినాను. ఎహెచ్కేల్ 2వ అధ్యాయం 3-4 వచనాలు చదువు. ఆయన నాతో ఇట్లా నేను నరపుత్రుడా నా మీద తిరుగుబాటు చేసిన జనుల యుద్ధకు ఇశ్రాయేలు యుద్ధకు నిన్ను పంపుచున్నాను. వారును వారి పితరులను నేటి వరకును నా మీద తిరుగుబాటు చేసిన వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యుద్ధకు నేను నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయువారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడని వారు తెలుసుకొనున్నట్లు ప్రభువు యెహోవా ఇలాగూ సెలవిచ్చున్నాడని నీవు వారికి ప్రకటింపవలెను. సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు అంటున్నాడు. ఎన్ని చెప్పినా కొన్నిసార్లు ఎలా ఉందని హృదయాన్ని కఠినం చేసుకుంటున్నారు. అవునండి, దేవుడు తన ప్రజలతో చెప్తున్నాడు. ఎహెచ్కేల్ ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. అక్కడ వారు సిగ్గుమాలిన వారును కఠిన హృదయులై ఉన్నారు. వారి యొద్దకు నిన్ను పంపుచున్నాను. వారు తిరుగుబాటు చేయవారు గనుక వారు వినినను వినకపోయినను తమ మధ్య ప్రవక్త ఉన్నాడు. వారు తెలుసుకున్నట్లుగా ప్రభువు యెహోవా ఇలాగ సెలవిస్తున్నాడని నీవు వారికి ప్రకటించవలెను. చెప్పాలి. వాళ్ళు విన్నా వినకపోయినా మనిషికి వాక్యం చెప్పబడదు. మీరు ఎవరితో సహవాసం చేయాలో చేయకూడదో దేవుడు తన ప్రజలను ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. అదే సొలొమోను నాకు చెప్పలేదుగా పాస్టర్ గారు. మనిషికి ఇలా చెప్పరు ఎవడో. ఇదే పెళ్ళి కాదు, ఇంకోటి కాదు. సువార్త అనేది అందరికీ ప్రకటించబడుతుంది. క్లాస్ టీచర్ ఉన్నట్టే పిల్లలందరికీ ఒకేసారి చెప్తాడు. రాసుకుంటాడు, నిద్రపోయి ఉంటాడు, ఇట్టా ఆలోచించాడు, నిద్రపో అని అట్ట అంటాడు. ఉంటారు, రకరకాల మనుషులు ఉంటారు. విన్నవాడు ఎవడో నోట్ చేసుకుంటాడు, చదువుకుంటాడు, వాడు బాగుపడతాడు. వాళ్ళు విన్నా వినకపోయినా నువ్వు ప్రకటించని దేవుడు తన ప్రవక్త ద్వారా చెప్తున్నాడు. అంతే. మనిషికి చెప్పరు నువ్వు అలా ఉండాలి ఎలా ఉండాలని. మనిషి మీద చెప్పవసరలా. వాక్యము ప్రకటించబడుతున్నప్పుడు నీ మనస్సాక్షి నీకు అర్థమైపోద్ది. ఈరోజు నాతో మాట్లాడుతున్నాడు దేవుడు. నా హృదయాన్ని సరి చేసుకోవాలి, నేను సహవాసాలు మానుకోవాలి, నేను దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. నాలో ఉన్న స్వభావం కొన్నిసార్లు నాకు వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు నేను మోకాళ్ళ కింద జయించి ఆ ప్రార్థనాత్మ నాకు కావాలని నీవు హృదయాన్ని నలగొట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తేనే ఆ జయం అనేది పొందుతాం. అన్న దినము వాడుక చొప్పున ఎందుకు ప్రార్థన చేస్తున్నాడు యేసయ్య? ఆయన పరిశుద్ధుడే కదా, ఆయనలో పాపం ఏమైనా ఉందా పోని? ఆయన కూడా అనుదినము వాడుక చొప్పున ప్రార్థనకు వెళ్ళాడు. మన ఆత్మయాత్రలో మనము కూడా బలహీనమే. మనం కూడా అనుదినము కూడా ఆ ప్రార్థనా జీవితాన్ని కొనసాగించలేకపోతే మనం కూడా ఓడిపోతాం. అవునండి. 3వ కారణం ఏంటంటే ధనాపేక్ష, అధికార దాహం. ధనాపేక్ష అనేది మనిషిని ఏం చేస్తా తెలుసా? నేను నష్టంలోకి తీసుకెళ్ళిపోతుంది. అందుకన్నాడు సమస్త కీడులకు కూడా అది మూలం అని కూడా దేవుడు వాక్యం చెప్తుంది. పనిమాల ఈ డబ్బు మనస్సు. సాక్షాత్తు యేసుప్రభు వారు ఒక రోజున భోజన బలలో ఉండనప్పుడే ఆయన నాతో పాటుగా పాత్రలో చేయి ముంచిన వాడే అని చెప్తే అందరూ ఈ పేతురు అట్టాక ముందు ఉంటాడు కదా, నేనే ప్రభా అంటే వీళ్ళందరూ అన్నారు కాబట్టి నేను కూడా అనపది బాగోదని చెప్పేసి ఇతరు ఏమన్నాడు, నేనా ప్రభా? అరే మనస్సాక్షి లేదు. అప్పటికే బేరవాడు వచ్చాడు, వెళ్ళి 30,000 నాణాలకి వెళ్ళి మనిషిని రూపాయి ఆడిచ్చేస్తుంది వాళ్ళ. అప్పటికి స్పష్టంగా చెప్పారు నువ్వు అన్నట్టే అన్నారు. నిజమే. ఆఖరికి ఏం చేసి తెలుసా? 1 రూపాయన వాడుకున్నాడా, 1 వెండి వాడుకున్నాడా? దేవాలయంకి వెళ్ళి పారబోసేసి పోయి ఉరి పెట్టుకున్నాను ఉంది వాక్యంలో.
అదే డబ్బు కోసం కదా యేసు ప్రభువుని 30,000 నెలలకి నేను అప్పగిస్తానని మాట ఇచ్చినాడు. తన కళ్ళారా ఎన్ని కార్యాలు చూశాడు. ఆ వ్యక్తి కూడా తప్పిపోకూడదని దేవుడు ప్రేమించి అతని పాదములు కూడా అలాగే కడిగి వాళ్ళతో పాటుగా ప్రభు బలలో పాల్గొనేలాగా వాళ్ళతో పాటుగా ఇన్ని కార్యాలు కళ్ళారా చూశాడు. ఇన్ని హృదయం ఇంకెంత కఠినమైపోతుంది ఈ రోజున. ఎన్ని సంవత్సరాల నుంచి వాక్యం వింటున్నాం మనం, ఎన్ని సంవత్సరాలు ప్రార్థనకు వస్తున్నాము, దేవుని మందిరానికి వస్తున్నాము. ఈ రోజున ఎందుకు హృదయాలు కఠినమైపోతున్నాయి అంటే మనిషిలో ఇవాళ అనుకునేది ఏంటంటే సార్, డబ్బుంటే ఏదన్నా చేయొచ్చు అనుకుంటా. జాగ్రత్త. చాలా అనుభవంతో చెప్పాడు ఒక ఆయన. అందుకని ఇంకెవరో కాదులే, మన సొలొమోను గారే, నాకు ఎక్కువ డబ్బులు మాత్రం వద్దయ్యా అన్నాడు. ఎక్కువ వద్దయ్యా, నాకు ఏ రోజుకుంటే ఆ రోజుకి నాకు చాలు. ఒకళ్ళు ఎక్కువ ఇస్తే నేను నిన్ను మర్చిపోతానేమో, ఒకవేళ మళ్ళీ తక్కువ ఇస్తే మళ్ళీ నేను ఎక్కడన్నా దొంగిలి బొంగుతానేమో, కానీ నాకు ఏదైనా కావాల్సిన ఆహారము ఆనాడికి నాకు దయచే. అవునండి, ఒక మనిషిని జీవితాన్ని, మాటలను, చూపులను, నడకను మార్చేది రూపాయి. అహంకారంగా మాట్లాడతాం, అన్నీ మారిపోతాయి, వేషధాన్ని మారిపోతుంది. ఇక మన చూపులు పైనుంచి కింద దాకా ఇక ఏం లేదు. ఇక మనుషుల్ని ఎక్కడి నుంచి గాలిలోంచి ఊడిపడ్డట్టుగా మాటలు ఎప్పుడు కూడా. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రభువు మనకు ముందు మాదిరి ఎందుకు చూపించాడు తెలుసా? ఆయన ధనవంతుడు అయ్యుండి మన కొరకు దరిద్రుడిగా వచ్చాడు. తన మనసులో ఎక్కడా కఠినత్వం లేదండి. ఆయనలో నిలువెల్ల ప్రేమే. యేసు ప్రభువులో మీరు ఎక్కడ చూసినా సరే నిలువెల్ల ప్రేమే తప్ప ఎక్కడా కూడా గర్వం కానీ అహంకారం కానీ ఆయన ఎక్కడా కనపడలేదండి. బ్రతుకు అనేది శాశ్వతం అనేది కాదు. మీరు రోడ్ల మీద చూడవచ్చు, చిన్న చిన్న పిల్లల యొక్క సంస్మరణ సభలు కానీ జ్ఞాపకార్థాలు కూడా చూస్తూ ఉంటుంటే, ప్రభా ఇంత చిన్న వయసులో అతని జీవితం ముగించబడిందా? కళ్ళ ముందే మన ముందు ఎంతోమంది వయసుతో భేదం లేకోకుండా చాలామంది మన కళ్ళ ముందు వెళ్ళిపోతున్నారు. కానీ మనుషుల హృదయాల్లో రక్షణ పొందండి అన్న, అయ్యా నువ్వు సహవాసం ఎవరితో చేయాలా, జాగ్రత్తగా ఉండాలా. ఈ మోయాబీలు, అమ్మోనీలతో నువ్వు సహవాసం చేయొద్దు, వాళ్ళు నీ హృదయాన్ని మార్చేస్తారు. నీ ఎలాగుండాలో అవన్నీ కూడా దేవుడు మనతో మాట్లాడుతున్నా. కొన్నిసార్లు ఎలా ఉంటుంది తెలుసా? హృదయం అనేది కఠినం చేసుకున్నాడు. అందుకని జకర్యా అంటున్నాడు, 7వ అధ్యాయం 13వ వచనం మళ్ళీ చూద్దాం రండి. జకర్యా 7వ అధ్యాయం 13వ వచనం. ఇన్నిసార్లు వాళ్ళతో దేవుడు చెప్పిన వాళ్ళు ఆలకింపలేదంటండి. వాళ్ళు కావున సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరు గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. వారు పిలిచినప్పుడు నేను ఆలకించను. దేవుడు చెప్తున్నాడు. అందుకని మీరు ఎలా ఉండాలో దేవుడు చెప్తున్నాడు. అబ్బాయి మీరు జాగ్రత్తగా ఉండండి, సత్యమని నుంచి తీర్పు తీర్చండి, ఒకరి యందు ఒకరు కరుణావాత్సల్యం కలిగి ఉండండి, విధవరాండ్రును, తండ్రి లేని వారిని, పరదేశులను, దరిద్రులను బాధ పెట్టొద్దు, ఎవరికి మీరు కీడు చెయ్యొద్దు. ఎండి చెప్పినా అంటున్నాడు అక్కడ. అందుకని సైన్యములకు యెహోవా సెలవిచ్చిన కానీ నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరు గనుక నేను వారు పిలిచినప్పుడు నేనేమంటున్నాడు, ఆలకించు. నువ్వు కష్టాల్లో వేదనతో ఉన్నప్పుడు నువ్వు ఆ రోజున ఎవరు నీకు అందుబాటులో ఉంటారు. మీరు కావాలంటే సామెతలు 1వ అధ్యాయంలో మీరు కూడా చదువుకుంటే అక్కడ దేవుడు ఎన్నోసార్లు నేను పిలిచినప్పుడు మీరు లోబడలేదు, నీకు అపాయం కలిగినప్పుడు నేను అపహాసం చేస్తానంట. దేవుడు ఎంతో ప్రేమించి మనతో మాట్లాడేది ఎందుకు తెలుసా? నేను మాట వినాలని, నీ హృదయం అనే కఠినత్వాన్ని నుంచి నువ్వు బయటపడి దేవుని ప్రేమ కలిగి మనం ఉండాలని దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు నీ హృదయాన్ని ఇంకా కఠినపరచుకోవద్దు. మన హృదయాల్లో ఇంకా ఎక్కడ విగ్రహ సంబంధమైనది కానీ, కామాతృత కానీ, ఈ లోక స్నేహము కానీ, దేవుని యందు భయభక్తులు లేకుండా ధనాపేక్ష అనేది, అధికార దాహం అనేది నేను ఏం చేస్తా అంటే దేవునికి దూరం చేయటం మాత్రమే కాదు, నీ హృదయంలో కఠినత్వాన్ని ఇచ్చేస్తా. ఏమి జాలిదయ్య ఉండదు మనుషుల్లో. మనకు అడ్డం ఉన్నాడా అని లేపేయటమే అంతే. ఆ నేచర్ అనేది కుటుంబ వ్యవస్థలో కూడా ఇచ్చేసింది ఈ రోజున.
ప్రేమ లేకుండా, నిజమే, అక్రమ విస్తరించిన ఈ దినాల్లో ప్రేమ చల్లారిపోతున్న దినాలు చూస్తున్నాం. నిజమే, మనుషుల హృదయాల్లో ఉన్న కఠినతను విడిపించబడటానికి యేసుప్రభువు వారి లోకరక్షకుడుగా ఆయన వచ్చి నూతన హృదయం నీకిస్తానయ్యా, నూతన స్వభావం నేను నీకిస్తాను. దేవుని యొక్క ప్రేమ ఎంతమంది రౌడీలను మార్చిన దేవుడు, ఎంతమంది రకరకాల నరహంతుకులను మార్చిన దేవుడు. కానీ ఈ రోజున రౌడీలన్నా మారుతున్నారేమో, నరహంతులు మారుతున్నారేమో. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలుగా ఉంటూ, దేవుని ప్రజలుగా ఉంటూ, దేవుని ప్రేమ తెలిసి కూడా ఈ రోజున అనేక మంది హృదయాన్ని ఇంకా కఠినపరుచుకుంటూ దేవుని యొక్క ప్రేమకు దూరం అయిపోతూ వాక్యానికి విధేయులా ఉన్న ప్రజలు ఎంతోమంది ఉంటున్నారు. మనం అలా ఉండటానికి కాదండి. దేవుడు మనలో ప్రేమించి మనతో మాట్లాడేది ఎందుకో తెలుసా? మనమందరము కూడా ఆయన రాజ్య నివాసులుగా మనం ఉండాలని, యుగయుగాలు దేవునితో మనం ఉండి ఆయనతో సహవాసం కలిగి ఉండాలని దేవుడు మనలో ప్రేమించి మాట్లాడుతున్నాడు. లేచి నిలబడదాం, దేవుని సన్నిధిలో మనం అడుగుదాం, ప్రభువుని అడుగుదాం. ప్రభా, ఎన్నోసార్లు వాక్యం వింటున్న నా జీవితంలో కూడా ఈ హృదయం ఇంకనూ నిన్ను కఠినపరుచుకుంటున్నాను ప్రభా. ఇప్పుడు కాదులే, తర్వాతలే అనుకుంటూ ప్రభా, నీతో సహవాసం చేయవలసిన వ్యక్తిని ప్రభా, లోకంలో స్నేహంతో, లోకస్తులతో సహవాసం అయిపోయి అయ్యా నేను నీకు దూరం అయిపోతున్నాను ఎన్నోసార్లు ప్రభా. నిజమే ప్రభా, ఎన్నోసార్లు నా కష్టాల్లో నా ప్రార్థన విన్నావు, ఎన్నోసార్లు నా కన్నీటిని చూసిన దేవుడు ప్రభా. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా వారి మొర్ర నిశ్చయముగా చూసి ప్రభా, వారి బానిసత్వ నుంచి విడిపించబడాలని ఇనప కొలింబులో నుంచి వారిని విడిపించి ప్రభా అయా వాగ్దాన దేశము నడిపించాలని అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీ విడిపించిన దేవుడు ప్రభా. అయినను ప్రభా ఎన్నోసార్లు నీ మాట వినక ప్రభా అయా నాయన ఏదైతే కాదనుకున్నారో, ఏదైతే మనకు నష్టం అనుకున్నారో మళ్ళీ అదే స్థలానికి వెళ్ళారు ప్రభా. మేము అలా ఉండేవారుగా ఉండనివద్దయ్యా, నీ గాయాలు రేపేవారుగా మేము ఉండనివద్దు ప్రభా. నీ పాదాల దగ్గర ప్రభా నాయన నీ ప్రేమను కలిగిన వారుగా మాలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంస గుండెను మాకు దయచేయి ప్రభా. నిజమే ప్రభా, లోకంలో ఉన్న కఠినత్వం అంతా కూడా కుటుంబ వ్యవస్థలోకి వచ్చేస్తుంది ప్రభా. నిజమే ప్రభా, ఈ రోజున సొంత పిల్లల్ని కూడా చంపుతున్నారయ్యా. అయ్యా నాయన 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు అయ్యా కుటుంబ వ్యవస్థలో ఉన్న వారు కూడా ఒకరి మీద ఒకరు అనుమానాలతో ప్రభా రకరకాలైన కాంటాక్ట్స్ పెట్టుకుంటూ ప్రభా ఈ రోజులో నాయకులుగా చనామణి అవుతున్నట్టుగా నీ ప్రభా ఈ రోజున ప్రభా ఇశ్రాయేలు ప్రజలతోనూ మాట్లాడుతున్నప్పుడు కూడా సొలొమోను ఏమాత్రం గ్రహింపు లేకోకుండా కామాతృత గలవాడే బ్రతికాడు ప్రభా. తల్లి ఎంత వేదనతో చెప్పిందయ్యా, నేను మొక్కులు మొక్కిన నా కుమారుడు, నీ బలాన్ని స్త్రీలకు ఇయ్యొద్దని చెప్పింది ప్రభా. ఈరోజున ఎన్నోసార్లు ప్రభా హృదయాలు కఠినమైపోయి ప్రభా కుటుంబ వ్యవస్థలో ప్రభా అయా మనుషులు ప్రభా విడిగా అయినా జీవించడానికి, స్వేచ్ఛగా బ్రతకటానికి, అయా నా బ్రతుకు నా ఇష్టం, నా జీవితం నా ఇష్టం అంటూ అదుపు లేకోకుండా తల్లిదండ్రుల ప్రేమను కానీ, భార్య యొక్క ప్రార్థన కానీ ప్రభా, భర్త యొక్క ప్రేమను కూడా మర్చిపోయిన కుటుంబాలు ఎన్నో చూస్తున్నాం ప్రభా. దేవా నీ కృపలో ఒక్కసారి మమ్మల్ని జ్ఞాపకం చేసుకో ప్రభా. అయా గద్దించేది మనస్సాక్షిని త్రోసివేసేది కావు, ఎందుకంటే ఈ బ్రతుకు శాశ్వతము కాదని భక్తుడు చెప్పాడు ప్రభా. అవునయ్యా నిజమే ప్రభా, నీ ప్రేమకు వందనాలు, సన్నిధికి వందనాలు తండ్రి. మాతో మాట్లాడుతున్నప్పుడు మా హృదయాలు ఎక్కడెన్నో కఠినపరుచుకునే వారికి ఉండక లోబడే మనసు మాకు దయచే, తీసుకునే మనసు నాకు దయచే ప్రభా. అయా నీ పాదాల దగ్గర పశ్చాత్తాపడే హృదయాలు మాకు దయచేయండి ప్రభు. దేవా నిత్యము నీ రాజ్యంలో మేము అర్హత కలిగి ఉండాలంటే నీ పాదాల దగ్గర క్షమాపణ కోరుకునేవారుగా మమ్మల్ని సిద్ధపరచండి, మమ్మల్ని బలపరచండి. నీ దయగల మాతో ఉంచి నీ దీవులతో పంపించు. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్.